అంటే వీటిలో మంచి టాలెంట్ ఉంది, మనం వాడికి ఏదైనా చేయాలి అని చెప్పేసి నేను ఎక్కడ సిరీస్లో ఏవి చేసినా కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. మరి నా దగ్గర రైటర్స్ ఉన్నారు ఇద్దరు, సాయి సోమయాజులు, శోభన్, ఇద్దరిని చెప్తూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ నేను విన్నది శోభన్ గారికి నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌లు ఇలాంటివి చేయాలి. పెద్ద పెద్ద అవును, దాంట్లో అవునవును, చేయాలి. అవును. ఓటీటీస్‌లో చేయాలి అంటే వాడు వాడు అనుంది. వాడు వాడు బీటెక్ అయ్యి వెంటనే హ్మ్. వాడు థాట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్దగా ఉండేవన్నమాట. హ్మ్. అంటే హ్మ్. వాడు నెట్ బుక్స్ ఎక్కువ చదువుతారు. ఈ సాయి సోమయాజులు కానీ శోభన్ కానీ బుక్స్ ఎక్కువ చదువుతారు. వాళ్ళ విజన్ ఏముండేదంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అలా దాన్ని క్రాక్ చేసి మేము చేయగలం, యూట్యూబ్ అంతా చిన్నది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, ఏదైనా స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ మనం అవును. పీక్ వెళ్ళిపోలేం కదా. హ్మ్. 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 సో వాళ్ళకి చెప్తూ చెప్తూ వాడిని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి యూట్యూబ్ రాయిపించి, సాయి సోమయాజులు నాకు కన్సిస్టెంట్గా రాశాడు. ఇద్దరు అనమాట, ఇద్దరు రాసి వాళ్ళు ఇప్పుడు సాయి సోమయాజులు వచ్చి రితేష్ అన్న దగ్గర ఉన్నాడు, హ్మ్. శోభన్ వచ్చి ఇంకో ప్రాజెక్టు వర్కౌట్ అవుతుంది. హ్మ్. సో హ్మ్. ఇద్దరు బిజీగా ఉన్నారు. సార్ అయితే రవితేజ గారు ఎక్కడ చూసినా శోభన్ గారు మీరు కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటది. మరి మీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటదసలు? శోభన్ అండ్ సాయి ఇద్దరు అనమాట. మాది యూట్యూబ్ ఇప్పుడు సాయి సోమయాజులు బిజీ అయిపోయారు అనమాట. హ్మ్. హ్మ్. సోమయాజులు ఇప్పుడు రితేష్ అన్న దగ్గర రైటింగ్ వీటిలో ఉన్నాడు. ఓకే. శోభన్ ఎప్పుడు ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ నాకు రాస్తున్నాడు కాబట్టి హ్మ్. ఎక్కువ క్లోజ్ అంటే వాడితో ఎక్కువ ఉండేవాడిని, క్లోజ్ అనమాట. ఇద్దరు సాయి శోభన్. శోభన్ ఇప్పుడు మేం కాపులో రాస్తున్నాడు, నా యూట్యూబ్ కంటెంట్ రాస్తున్నాడు. హ్మ్. ఏది 'మేం కాపులం 2ఆ'? మేం కాపులో రాసిన శోభనే కదా. అహా! రాస్తున్నారన్నారు గదా! రాస్తున్నా అంటే రాసేసింది. మాకేమైనా క్యూరియాసిటీ పెంచడానికి అంటే చెప్తున్నారేమో అనుకున్నా. అంటే పాయింట్ అయితే ఉంది వాడి దగ్గర. హ్మ్. హ్మ్. G5 కానీ ఏమైనా హ్మ్. చేద్దామంటే వాడు వర్కౌట్ చేస్తాడు. శోభన్ ఇప్పుడు కొత్త కొత్త సిరీస్లు రాస్తున్నాడు, హ్మ్. మూవీస్కి రాస్తున్నాడు. వీటి మీద ఉన్నాడు కాబట్టి వాడితో ఎక్కువ ట్రావెల్ అవుతుంటా. ఆయన ఇంట్రెస్ట్ కూడా ఇట్లా సీరీస్‌కి రాయాలి, పెద్ద పెద్ద వాటికి రాయాలి అనుకున్నాడు గదా! ముందు ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము. అవునవును. అంటే వాడిది చాలా సంవత్సరాల నుంచి రాసి రాసి యూట్యూబ్ జనాలకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదో వాడికి బాగా తెలుసు అనమాట. హ్మ్. అంటే వాడు రాసే దాంట్లో సాయి సోమ్యాలు ఇద్దరికి హ్మ్. ఇప్పుడు వాళ్ళకి జనాలకి ఏది రీచ్ అవుతుంది, హ్మ్. ఏది ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు, హ్మ్. ఏది అవ్వట్లేదు, అవన్నీ ఈ కంటెంట్ రాయడంలోనే